ఇలా వేయాలి లైట్. ఓకేనా? ఓకే ఓకే గాయస్, మంచి రొమాంటిక్ సీన్. డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. నేను దాన్ని చెప్పలేను, మనోడు చెప్తాడు. నువ్వు చెప్పరా. ఇదో ఎమోషనల్ రొమాంటిక్ సీన్. ఇందులో డైరెక్ట్ డైలాగ్స్ అక్కర్లేదు. నువ్వు రొమాంటిక్గా మూవ్ అవుతుంటే. అవునా? నువ్వు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటావు. అంతే, అర్థమైంది కదా? ఓకే ఓకే. రే, చెప్పేది నీకు కాదు వీళ్ళకి. దూరంగా వెళ్ళు, అక్కడి నుంచి లేటే వెళ్ళు. ఓకేనా? ఓకే, రెడీ సార్. రెడీ, మూడ్, యాక్షన్. 2 చేతులు పైన పెట్టు. సెకండ్ హ్యాండ్ హగ్. మీరు వాడేసుకోవద్దు, వదిలేయండి. రెస్ట్రిక్ట్ చేయండి అతన్ని. దిలీప్, ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యు డూయింగ్ దిలీప్? అరే దిలీప్, ప్లీజ్ నువ్వు యాక్ట్ చేయి చాలు. వాట్ ఇస్ దిస్? జరుగు దిలీప్, ప్లీజ్ మూవ్. దిలీప్, అండర్స్టాండ్, ప్లీజ్ మూవ్. వాట్ ఆర్ యు డూయింగ్? అరే దిలీప్, నీకు అర్థం కావట్లేదు. ఇది రియల్ లైఫ్ కాదు దిలీప్. చిరాకు గెలుపా అమ్మా. ఏంట్రా ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తాను రా? అద్దం అబద్ధం చెప్పదు, వెళ్ళి అడుగు. అద్దం అబద్ధం చెప్పడం ఏంట్రా ఎదవా? నువ్వు లావుగా ఉన్నావని తెలియాలంటే సన్నటోడు పక్కనే నిలబడాలి. అది తెలుసుకోవాలంటే అద్దం ముందుకే వెళ్ళాలి. వాడి కన్నీళ్ళు రావు, ఎందుకంటే గడ్డ కట్టుకుపోయిన మంచులాగా అవి కరిగాయంటే వచ్చేది ప్రవాహమే. నువ్వు చెప్పింది అర్థమైనట్లుంది కానీ అర్థం కావట్లేదు. నువ్వు పిచ్చోడు మేధావు, అర్థం కావట్లేదురా. మీలాంటి వాళ్ళని పిచ్చోళ్ళని చేసిన సమాజం, అలాగే పిచ్చోళ్ళని మేధావుల్ని చేసి నెత్తిన పెట్టుకుంటే నేను మేధావినని అనేవాడు పిచ్చోడి కిందకే లెక్క. నేను ఏడుస్తున్నానా? అవును, ఏడుస్తున్నాను మనసులో. ఇది